వ్యాధులు లేవంటే హ్యాపీగా ఉన్నారనే కదా. ఇట్లా జరిగిన తర్వాత ఓకే ఇది చేయడం వల్ల, హనుమంతుడి పూజ చేయడం వల్ల మనకి మంచి జరిగింది, సో ఎవ్రీ ఇయర్ మనం ఇది చేసుకుందామని అందరూ డిసైడ్ అయ్యారు. అప్పటి నుంచి కాలక్రమేణా మార్పుల వల్ల ఇంకా ఘనంగా వైభవంగా కోట్లు వెచ్చించి చేస్తున్నారు. ఊరు మొత్తం ప్రతి వీధి విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వాళ్ళ కల్చర్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అందరి ఇళ్ళలో చుట్టాలతో హడావుడిగా ఊరు మొత్తం ప్రతి గడప చాలా పండుగగా ఉంటుంది. అందరం కలిసి చేసుకోవడం చాలా ఆనందం. ఇంకా చెప్పాలంటే ఇతర దేశాల నుంచి వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఈ ఉత్సవానికి మా ఊరి వాళ్ళు, మా చుట్టాలు ఇంతవరకే కాదు, మా ఊర్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అందరూ వచ్చి ఇది చూసి చాలా ఆనందపడతారు. ఇంకా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. దేవుడిని భక్తితో మేము హారతిలిస్తూ, టెంకాయలు కొడుతూ, వీధి వీధి తిప్పుతూ, ప్రతి ఒక్కరూ భక్తితో ఫుల్ ఊరు మొత్తం చాలా అందంగా తయారవుతుంది. చెప్పాలంటే ఊరు నిండా జెండాలే, ఊరు నిండా మనుషులే. ఎక్కడ చూసినా నైట్ అంతా కొంచెం కూడా ఎక్కడ వరకు రిలాక్స్ అవ్వరు అనమాట. అంత ఘనంగా చేసుకుంటాం ఈ పండుగని. వేరే వేరే కల్చర్స్ వాళ్ళు అంటే లైక్ కేరళ వాయిద్యాలు కానీ, వేషాలు కానీ, రకరకాల వాళ్ళందరూ వచ్చి చాలా అందంగా ఉంటుంది ప్రతి వీధి కూడా. ఇట్లాంటి పండుగలో నేను ఒక పార్ట్ అవడం ఇది చాలా చాలా అదృష్టం నాకు. భగవంతుడి ఇచ్చిన ఆశీర్వాదం ఇది నాకు. ఈ జెండాలు వేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన ఈ జెండాలు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి, ఈ భగవంతుడికి నేను చాలా రుణపడి ఉంటాను, చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒక్క నిమిషం ఇక్కడ పర్వాలేదు. నేను ఈ ఊరికి వచ్చి నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈ ఊరి కోడలు అనమాట. ఈ ఊరికి వచ్చాక ఫస్ట్ ఒక స్ట్రీట్ వాళ్ళు, మా వారికి తెలిసిన వాళ్ళు నాకు ఒక జెండా ఇచ్చారు. అది స్టార్టింగ్ చాలా టెన్షన్ పడుతూ వేశాను. అట్లా నా జర్నీ ఈరోజు ఇంటి వరకు వచ్చింది. ఒక 15 years నుంచి నేను ఈ జెండాలు వేస్తున్నాను అనమాట. ప్రతి ఇయర్ కూడా నేను దేవుడికి స్వచ్ఛందంగా చేస్తున్నాను. నాకు చేయాలి అనే ఇంట్రెస్ట్తో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. అందరూ హ్యాపీ, నాకు ఇచ్చిన వాళ్ళు హ్యాపీ, బట్ నేను కూడా చాలా చాలా హ్యాపీ.